ఆ పేపర్ రాసుకొచ్చిందే ఈ పేపర్ రాసుకొచ్చింది అన్నీ. ఒక కొత్త వార్త లేదు ఇలా. టైంపాస్ పేపరు దిశ పేపరు ఏం లేదు. కాసేపు బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా వార్తలు రాయాలి, రేవంత్ రెడ్డికి అనుకూలంగా వార్తలు రాయాలి. ఈ పేపర్లో పెట్టుబడి పెట్టిందంతా రేవంత్ రెడ్డి గారే అన్నదమ్ములు అనేది ఓ సమాచారం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, వెలుగు పేపర్ కావచ్చు, దిశ పేపర్ కావచ్చు, ఇంకోటి విజయక్రాంతి అని ఒక పేపర్ ఉన్నది. ఆ విజయక్రాంతి పేపర్ 4 ప్రధాన పత్రికలు కాంగ్రెస్ వైఫల్యాలను రాయడంలో విఫలమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రజల బాధలను కావచ్చు, హామీలను కావచ్చు, వాళ్ళ ప్రజల ఇదే ప్రభుత్వ వైఫల్యాన్ని రాయడంలో కావచ్చు, ఈ దిశ పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, వెలుగు పేపరు, ఈనాడు పేపర్ కూడా విఫలమైపోతున్నాయి. దయచేసి ప్రజలారా, ఇది డిజిటల్ యుగం వచ్చేసింది. ఇక ఏదైనా ఈ పేపరే. అనవసరంగా 7 రూపాయలు పెట్టి ఈనాడు పేపర్ కొనకండి, 7 రూపాయలు పెట్టి ఆంధ్రజ్యోతి పేపర్ కొనకండి, 7 రూపాయలు పెట్టి వెలుగు పేపర్ కొనకండి, 7 రూపాయలు పెట్టి ఇంకే పేపర్ ఆంధ్ర పేపర్లు కొనకండి. ఆంధ్రజ్యోతి ఆంధ్ర పేపరే, వెలుగు కాంగ్రెస్ సర్కారానికి పాట పాడేదే, దిశ కాంగ్రెస్ సర్కారానికి పాట పాడేదే. ఈ పేపర్లు కొనకండి, ఆన్లైన్లోనే చదవండి, అస్సలే కొనకండి. ఎవరికి ఎక్కడికి వచ్చే వార్తలు రాసుకొస్తాను, ఎవరి బాధలను రాసుకొస్తాను ఈ పేపర్లు చదవాలి. ఏమైనా విజ్ఞానం పెంచే వార్తలు వస్తానాయా? ఏం లేదు. పోనీ మన బాధలను ఏమన్నా రాసుకొచ్చి అయ్యో ఇంత బాధ కలుగుతుందా ప్రజలకు అని చెప్పే ప్రయత్నం చేస్తాడా? అది లేదు, ఇది లేదు, ఏది లేవనప్పుడు నీ పేపర్ మేమెందుకు కొన్ని చదవాలరా బాయ్? 7 రూపాయలు అంటే ఇంకో 3 రూపాయలు కలిపితే 10 రూపాయలు పాల ప్యాకెట్ వస్తుంది, అది తాగిన శక్తి వస్తుంది. నీ పేపర్ ఎందుకు చదవాలి? తలనొప్పి.